హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు మార్కో సినిమా రివ్యూ గురించి ఒక 2-3 మినిట్స్లో ఇన్ డీటెయిల్గా మనం అయితే మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ కన్నా రికమెండ్ చేస్తున్నాను ఈ సినిమా మీ అందరికి. ఎందుకంటే ఇయర్ స్టార్టింగ్లో ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలి. అండ్ ఇప్పట్లో సినిమా టెంప్లెట్, థియేటర్కి వెళ్ళాలంటే సినిమా టెంప్లెట్ మన అందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు సినిమాలో ఎడ్రినలిన్ రష్ మనకు అందరికీ అందిస్తూ ఆడియన్స్గా ఒక హై మూమెంట్స్ ప్రతి 30 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ ఉంటే మనం అలాంటి సినిమాలకు థియేటర్కి వెళ్తాం. బట్ మార్కో మీకు స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫ్రేమ్ నుంచి చివరి వరకు ఆ హై ఎండ్ ఇస్తూనే ఉంటుంది, ఆ ఎడ్రినలిన్ రష్ మనకి ప్రొజెక్ట్ చేస్తూనే ఉంటుంది. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ యాక్షన్ ఫిల్మ్లోనే ఒక స్టైలిష్ ఫిల్మ్ మేకింగ్తో మార్కో మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. అండ్ మీ అందరికీ మళ్ళీ పాయింట్అవుట్ చేసి చెప్తున్నాను, ఇప్పటి వరకు టిల్ ద డేట్ ఇది ఇండియన్ సినిమాలోనే ద స్టైలిష్ ఫిల్మ్ మేకింగ్ అని మీకు అనిపించిన సినిమా ఏదన్నా ఉంటే మార్కో చూసిన తర్వాత మీరు మీ మాటను మార్చుకుంటారు. ఎందుకంటే అలాంటి నెక్స్ట్ లెవెల్ స్టైలిష్ ఫిల్మ్ మేకింగ్, వెదర్ ఇట్ సినిమాటోగ్రఫీలో కానీ, ఎడిటింగ్లో కానీ, డైరెక్షన్లో కానీ, యాక్షన్లో కానీ ప్రతి ఒక్క పార్ట్లో కూడా వాళ్ళైతే ఒక స్టైలిష్ ఫిల్మ్ మేకింగ్ని మార్కో ద్వారా మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. అండ్ సింపుల్గా ప్లాట్ లైన్ గురించి మాట్లాడుకుంటే ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్, ఒక గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది. అండ్ అందులో మార్కో బ్రదర్ని కొంతమంది కావాలని చంపేస్తారు. సో మరి దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి, ఆ కారణాలు మార్కో తెలుసుకున్నాడా లేదా, మరి ఎవరైతే చంపారో వాళ్ళందరినీ మార్కో చంపాడా లేదా, ఇదొక నార్మల్ టెంప్లెట్, ఒక రెగ్యులర్ టెంప్లెట్ చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. బట్ అంటే దాన్ని డీలింగ్ చేసే విధానం చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా కొత్తగా ఉంటుంది. అండ్ మీ అందరికీ చెప్తున్నాను, మన బాలీవుడ్ ఫిల్మ్ కిల్ చూసి మీరు అందరూ కూడా నెక్స్ట్ లెవెల్ వైలెన్స్ని, నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్ మేకింగ్ని చూపించాలని మీరు అందరూ కూడా చాలా మాట్లాడుకున్నారు. అండ్ అలాంటి సినిమాని థియేటర్లో చూడలేదని కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు కూడా. కానీ కిల్ సినిమాకి డబల్ త్రిబుల్ ఉంటుంది మార్కో సినిమాలో. వైలెన్స్ కానీ, యాక్షన్ కొరియోగ్రఫీ కానీ, స్టైలిష్ ఫిల్మ్ మేకింగ్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మిమ్మల్ని ఇంప్రెస్ చేసి వదిలేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా సినిమాకి వెళ్తున్నప్పుడు సినిమా అంతా మనకి చాలా రేర్గా నచ్చుతూ ఉంటుంది. అందులో కొన్ని బ్లాక్లు కానీ, సీక్వెన్స్లు కానీ నచ్చి మనం ఆ బ్లాక్స్తో బయటకు వస్తాం, హ్యాపీగా సాటిస్ఫై అవుతాం మనం డబ్బులు పెట్టిన టికెట్కి. బట్ మార్కో అలాంటి సినిమా కాదు. స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫ్రేమ్ నుంచి చివరి వరకు కూడా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది, మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది, మిమ్మల్ని ఫైనల్గా మీరు పెట్టిన డబ్బులకి సాటిస్ఫై కూడా చేస్తుంది. సో డెఫినెట్లీ ఇలాంటి సినిమా తెలుగు డబ్బింగ్లో మన ముందుకు రావడం జరిగింది. అండ్ అది కూడా ఒక స్ట్రైట్ తెలుగు ఫిల్మ్లో ప్రతి డైలాగు ఉంటుంది. సో మీరందరూ కూడా అదంతా సినిమాని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ మనం ఎప్పుడైనా ఒక హారర్ సినిమా చూసినప్పుడు ఆడియన్స్గా మనం కళ్ళు మూసుకుంటాం, భయపడతాం. బట్ ప్రీ క్లైమాక్స్లో ఒక 5 మినిట్స్ సీక్వెన్స్ ఉంటుంది. డెఫినెట్లీ మీరందరూ కూడా కళ్ళు మూసుకొని భయపడే అలాంటి సీక్వెన్స్ ఒక వైలెన్స్తో క్రియేట్ చేశారంటే డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదే కాకుండా మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సినిమాలో స్టార్టింగ్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు మార్కో చేసే అంటే ఆ రక్తపాతం మనందరం కూడా ఎంజాయ్ చేస్తుంటే, ఆ అడ్రినలిన్ రష్ ఒక ఆడియన్స్గా మనకు అందరికి వస్తుంటే, ఆ లాస్ట్ 5 మినిట్స్లో ప్రీ క్లైమాక్స్ ముందు మన విలన్ వచ్చి చేస్తారబ్బా నిజంగా వీటన్నిటిని కూడా డామినేట్ చేసి ఎంత బ్రూటల్ బ్లడ్ బాత్ చూపించచ్చా ఒక సినిమా మీద, అసలు సెన్సార్ వాళ్ళు దీన్ని ఎలా ఒప్పుకున్నారు అని ఆడియన్స్గా మన అందరికి డౌట్ వస్తుంటుంది. బట్ ఫైనల్గా మిమ్మల్ని అందరినీ సాటిస్ఫై చేసే ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని మార్కోగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ మెయిన్గా టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకుంటే డైరెక్టర్ గారు రాసుకున్న విధానం కానీ, ఆయన స్క్రీన్ మీదకి తీసుకొచ్చిన విధానం కానీ మిమ్మల్ని అలా మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది, ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది. అండ్ అదే కాకుండా అంటే కాంబినేషన్ ఆఫ్ టీమ్ అనేది చాలా రేర్గా చూస్తుంటాం ఒక సినిమాలో. అండ్ మార్కోలు మీరు చాలా చక్కగా చూస్తారు, కెమెరా వర్క్ కానీ, ఎడిటింగ్ వర్క్ కానీ, డైరెక్షన్ వర్క్ కానీ, అండ్ ఫైనల్గా మ్యూజిక్ వర్క్ కూడా మన రవి బస్రూర్ గారు ఇచ్చిన మ్యూజిక్ కూడా అంతే హై మనకు ఇస్తూ ఉంటుంది. అక్కడ వచ్చిన సీన్తోని ఈయన మ్యూజిక్ కలిపితే ఒక నెక్స్ట్ లెవెల్ బిగ్ బ్యాంగర్ సినిమా చూస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ మెయిన్గా యాక్షన్ బ్లాక్స్ గురించి మాట్లాడుకుంటే అలాంటి ఒక స్టైలిష్ యాక్షన్ బ్లాక్స్ మనం ఇండియన్ సినిమాలో చూసి చాలా రేర్గా చూస్తుంటాం. బట్ సినిమా అంతా చూడడం చాలా కష్టం. బట్ మార్కోలో అది అచీవ్ చేయగలిగారు. సో అందుకనే ఆల్రెడీ వాళ్ళ ఇండస్ట్రీలోని ఒక బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్గా ఈ సినిమా టర్న్ అయ్యి ఇప్పుడు మన తెలుగులో Jan 1st రిలీజ్ అవుతుంది. ఒక మంచి మాస్ థియేటర్ సెలెక్ట్ చేసుకోండి, ఒక మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్యామిలీస్తో అయితే తప్పకుండా వెళ్ళొద్దు. ఎందుకు ఫర్ ద ఫస్ట్ టైం చెప్తున్నానంటే ఇందులో చూపించిన ఆ వైలెన్స్ కానీ, ఆ బ్లడ్ బాత్ కానీ చూస్తే డెఫినెట్లీ వాళ్ళందరూ భయపడతారు. కాబట్టి మెయిన్గా ఉమెన్స్ కానీ, చిన్నపిల్లలు కానీ తప్పకుండా భయపడతారు ఆ వైలెన్స్ చూసి. సో మెయిన్గా మన యంగ్స్టర్స్ కానీ, లేకపోతే మన టీనేజర్స్ కానీ, సో మీరందరూ యూత్ అందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మార్కో లాంటి ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని, ఒక స్టైలిష్ ఫిల్మ్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఉన్ని ముకుందన్ గారు ఒక పరంగా ప్రొడ్యూస్ చేస్తూనే, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అవుతూనే యాక్టర్గా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన ఆల్రెడీ జనతా గ్యారేజ్లో మనం ఎలా చూసినప్పటికీ కూడా ఉన్ని ముకుందన్ గారి ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ ఎ మార్కో మనకి ఇంకా ఆ క్యారెక్టర్ హాంట్ చేస్తూ ఉంటుంది సినిమా బయటకు వచ్చిన తర్వాత కూడా. సో మీరందరూ కూడా డెఫినెట్లీ మీ ఫ్యామిలీస్తో కాకుండా మీ ఫ్రెండ్స్తోని
ఒక మంచి స్టైలిష్ ఫిల్మ్ మేకింగ్తో ఒక అడ్రిలిన్ రష్ ఉన్న ఒక యాక్షన్ ఫిల్మ్ని మీరు అందరూ కూడా చూడాలి అనుకుంటే ఈ జాన్ 1కి మస్ట్ అండ్ షుడ్గా ఒక మంచి థియేటర్లోకి వెళ్ళి మార్కో సినిమాని చూడండి. మళ్ళీ ఓటీటీలోకి వచ్చాక ఎందుకు ఈ సినిమాని థియేటర్లో మిస్ అయ్యాను అని మీరందరూ కూడా ఫీల్ అవ్వద్దు. సో హ్యాపీగా ఒక మంచి థియేటర్కి వెళ్ళి ఈ న్యూ ఇయర్ని మార్కో సినిమాతో మన సినిమా లవర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేయండి.